ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 27 సంక్రాంతికి పెద్ద హీరోలు తప్ప మరొకరు కనిపించరా? ఎప్పుడూ లేనిది నలుగురు సీనియర్స్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఒకేసారి వస్తున్నారా? నలుగురు సీనియర్స్ ఒకేసారి వచ్చే అవకాశం నిజంగా ఉందా? గ్యారంటీగా వచ్చేదెవరు? మిస్ అయ్యే ఛాన్స్ ఎవరికుంది? వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి మరొకసారి బాబీ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకపోయినా 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న పట్టుదలతో ఉన్నారట. అఖండ 2 తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మరణికి ఛాన్స్ ఇచ్చాడు. NBK 111 గా రూపొందే ఈ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కాకపోయినా సంక్రాంతిని టార్గెట్ చేశారని తెలిసిందే. మనశంకర్ వరప్రసాద్ తర్వాత అనిల్ రావిపూడి తన నెక్స్ట్ మూవీని ప్రకటించకపోయినా వెంకటేష్, ఫహద్ ఫాసిల్ తో కలిసి ఒక సినిమా తీస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమేంతో కానీ ఎవరితో ఏ సినిమా చేసినా అనిల్ మాత్రం సంక్రాంతికే రావాలన్న లక్ష్యంతో ఇప్పటి నుంచి వర్క్ చేస్తున్నాడు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ మూవీస్ సంక్రాంతికొస్తాయన్న ఆశ ఫ్యాన్స్ లో ఉన్నా నాగార్జున మాత్రం కాన్ఫిడెంట్ గా చెప్పేశాడు. సోగ్గాడే చిన్ననాయన ఫ్రాంచైజీలో భాగంగా 3వ పార్ట్ ని 2027 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. జనవరి 15న వాసివాడి తసాదియా అంటూ రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశాడు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున నలుగురు పెద్ద హీరోలు ఒకేసారి 2027 సంక్రాంతికి రావడం సాధ్యమేనా? సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే వస్తారు అనిపిస్తోంది. కానీ రియాలిటీని బట్టి చూస్తే ఇద్దరు గ్యారంటీ. వచ్చేదెవరు? 50-50 ఛాన్స్ ఉన్న ఆ హీరోలెవరు? చిరంజీవి బాబీ సినిమా 2027 సంక్రాంతికి వస్తుందా రాదా అంటే 50-50 ఛాన్స్ ఉంది. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత సంక్రాంతికి వచ్చిన చిరంజీవి ప్రతి సినిమా హిట్ అయింది. ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య, మనశంకర వరప్రసాద్ హిట్స్ తో సంక్రాంతి అంటే చిరంజీవికి ఒక నమ్మకం, భరోసాగా మారింది. బాబీ డైరెక్షన్ లో సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య హిట్ కావడంతో మరోసారి సంక్రాంతినే నమ్ముకున్నారు. చిరంజీవి బాబీ సినిమా మొదలైతే గానీ సంక్రాంతికి వస్తుందా రాదా అన్న క్లారిటీ రాదు. స్క్రిప్ట్ పగడ్బందీగా వచ్చేదాకా షూటింగ్ లో పాల్గొనే ఛాన్స్ లేదు. ఒకవేళ మొదలైనా బ్రేకులు లేకుండా షూటింగ్ జరుగుతుందో లేదో చెప్పలేం. ఏదైనా సినిమా మొదలై 50% షూటింగ్ పూర్తయిన తర్వాత రిలీజ్ పై క్లారిటీ వస్తుంది. ఇక బాలకృష్ణ, గోపీచంద్ కూడా సంక్రాంతి సెంటిమెంట్ వెంటాడుతోంది. సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి హిట్ కావడంతో మరొకసారి ఇదే పండగొద్దామన్న ప్లాన్ లో ఉన్నారు. అయితే అఖండ 2 ఫ్లాప్ తో బడ్జెట్ పై దృష్టి పెట్టి ఆల్రెడీ అనుకున్న హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కథని పక్కన పెట్టేసి డ్యూయల్ రోల్ లేకుండా బాలయ్య సోలో పర్ఫార్మెన్స్ తో కథ రాస్తున్నారని తెలిసిందే. ఇదంతా సెట్ కావడానికి ఇంకెంత టైం పడుతుందో చెప్పలేకపోతున్నారు మేకర్స్. సినిమా సెట్స్ పైకి వస్తే గానీ సంక్రాంతికి వస్తుందా రాదా అనేది తెలీదు. చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు వచ్చినా రాకపోయినా నాగార్జున, వెంకటేష్ రావడం గ్యారంటీ. నా కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ సోగ్గాడే చిన్ననాయన సంక్రాంతికి వచ్చింది. సీక్వెల్ బంగారాజు కూడా ఇదే పండుగకొచ్చి హిట్ కొట్టాడు. థర్డ్ పార్ట్ 2027 జనవరి 15న రిలీజ్ అంటూ విడుదల తేదీ కూడా ప్రకటించారంటే రేసులో నాగే ముందున్నాడు. ఈ 3వ పార్ట్ కూడా కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లోనే రూపొందుతోంది. 2027 సంక్రాంతి రేసులో మరొక 2 సినిమాల పేర్లు వినిపిస్తున్నాయి. తేజ్ సజ్జా నటిస్తున్న జాంబిరెడ్డి సీక్వెల్ ని ఈ పండగకే తీసుకొస్తున్నట్లుగా ఆల్రెడీ ప్రకటించారు. ఏప్రిల్ నుంచి మొదలయ్యే పవన్, సురేందర్ రెడ్డి మూవీ కూడా ఇదే పండగకి వస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అనిల్